మోడీ 100 రోజుల ప్లాన్ అన్నటువంటిది ఆ మధ్యకాలంలో అనుకున్నటువంటిది. ఏది మోడీ తన ఎన్నికల ప్రచారం సభలో చెప్పుకొచ్చినటువంటిది ఏంటంటే, మూడోసారి నేనే వస్తున్నాను అధికారంలోకి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, 100 రోజుల ప్రణాళికని మీ ముందుంచుతాను అని చెప్పారు. 100 రోజుల్లో మార్పులకి ఆరంభం చూస్తారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయిపోయినాయి, మూడోసారి ఆయన ప్రధాని అయింది ఖాయం, అధికారంలోకి బలంగా వచ్చింది ఖాయం. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చిన సొంత బలం కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన 100 రోజుల ప్లాన్ ఏంటి, అసలు ఉందా లేదా? ఎందుకంటే చాలా పెద్ద చర్చ జరిగింది. 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఒకళ్ళేమో పీఓకే అన్నారు, ఇంకొకళ్ళేమో ఆర్థిక సంస్కరణలు అన్నారు, ఇంకోళ్ళేమో 500 రూపాయల నోట్ల రద్దు అన్నారు. రకరకాలైనటువంటి అనుమానాలు. ఎందుకంటే మోడీ ఏది బయటికి చెప్పరు, జరిగేదాకా ఎవరికి తెలియదు. ఆ రోజున పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి సర్జికల్ స్ట్రైక్స్ దాకా పూర్తయ్యాకనే బయటికి చెప్పేటటువంటి మనిషి. ఇప్పుడు ఈ 100 రోజుల ప్రణాళిక ఏదన్నా లైనప్ చేశారా, లేకపోతే చెయ్యబోతున్నారా? ఇది ప్రస్తుతం చర్చ జరుగుతోంది.